నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, వేదిక్ అండ్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు. నమస్కారం గురుగారు. ఆయుష్మతి భవ. గురుగారు, మనం పేర్ల మీద సిరీస్ చేస్తున్నాం కదా, ఏ పేరుకి వైబ్రేషన్ ఎలా ఉంటుంది అని మీరు చాలా క్లియర్గా తెలియజేస్తున్నారు గురుగారు. అందులో భాగంగా ఇప్పుడు వచ్చేసి నేను అమ్మాయిల పేర్లు అడగబోతున్నాను. భవానీ, భార్గవి, ఈ పేర్లు అనేవి ఎలా ఉన్నాయంటారు గురుగారు? ఇంచుమించు భవానీ అన్న భార్గవి అన్న ఒకే రకమైన నెంబర్ కాంబినేషన్లో ఉంటాయి. BHAVANI భవానీ, BHAVANI భవానీ అన్న, BHARGAVI భార్గవి అన్న, రెండు కూడా భవానీ అంటే 7 అక్షరాలు, భార్గవి అంటే 8 అక్షరాలు. సో ఇంచుమించు నెంబర్ కాంబినేషన్ ఒకే రకంగా ఉంటుంది, ఒకేలాంటి పరిస్థితులు ఉంటాయి. ఎవరినైతే భవానీ 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 అని మనం పిలుస్తామో, భార్గవి భార్గవి అని పిలుస్తామో, వాళ్ళకి ఈ నెంబర్ యొక్క లక్షణాలు వస్తాయి. ఆ ప్రకారం జీవితం వాళ్ళ జాతకం బట్టి, గ్రహస్థితిని బట్టి ఒకరోజు అటు ఇటు తేడాలో నేను చెప్పే సంఘటనలన్నీ జరుగుతాయి వాళ్ళకి. సుమారుగా చూస్తే వీళ్ళ ఈ భవానీ అనే పేరు పెట్టుకున్న వాళ్ళు కానీ, భార్గవి అనే పేరు పెట్టుకున్న వాళ్ళు కానీ, వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే ఒక నియంతలా ప్రవర్తిస్తారు. అంటే వాళ్ళకి నచ్చిందే చేస్తారు, ఇతరులు చెప్పింది చేయరు. ఎవరు కూడా వాళ్ళకి చెప్పి ఒక పని చేయించుకోవాలంటే కష్టమవుతుంది. ఎవరు కూడా వాళ్ళతో ఇది చేయండి అని చెప్పి చేయించుకోవడం కష్టం అవుతుంది, వాళ్ళకి నచ్చితే తప్ప. బలవంతాన వాళ్ళతో చేయించలేరు. వీళ్ళ ప్లస్ పాయింట్ ఏంటంటే వీళ్ళు ఒక్కళ్ళే ఏ పనైనా చేయగలరు. సపోజ్ ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళిపోవాలన్నా ఒకళ్ళే వెళ్ళిపోగలరు, బాంబే వెళ్ళాలంటే వెళ్ళిపోగలరు, అంటే ఇండిపెండెంట్గా బతకగలరు. మైనస్ పాయింట్ ఏంటంటే హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా వస్తాయి. హెల్త్ ఇష్యూస్ బాగా వస్తాయి. ఒకసారి డ్యామేజ్ అవ్వడం మొదలు పెడితే అది పెరుగుతుంది కానీ తగ్గదు. అందుకని ఆ నెంబర్కి ఎనర్జీ రాకముందే వీళ్ళు పేరుని కరెక్షన్ చేసుకోవాలి. ఓకే, అంటే ఒకసారి డ్యామేజ్ అంటే వాళ్ళ లైఫ్లో ఎప్పుడైనా స్ట్రగుల్ స్టార్ట్ అయింది అంటే కనుక ఓకే, అక్కడ నుండి డౌన్ఫాల్ అనేది చూస్తారంటారు. డౌన్ఫాల్ అనేది చూస్తారు, ముఖ్యంగా హెల్త్ విషయంలో. ఒకసారి డ్యామేజ్ మొదలైందంటే ఇంక అది మీరు ట్యాబ్లెట్లు వాడినా, ట్రీట్మెంట్ తీసుకున్నా పెరుగుతుందే తప్ప తగ్గదు. రోజు రోజుకి ఇష్యూస్ పెరుగుతుంటాయి. ఏంటి, కుటుంబ కలహాలు ఉంటాయి. భార్గవి అనే పేరుకి ముఖ్యంగా భార్గవి అన్న, భవానీ అన్న 18వ నెంబర్ ఉంటుంది. అందుకని కుటుంబ కలహాలు ఉంటాయి, ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. హస్బెండ్కి దూరంగా ఉంటారు వీళ్ళు. దూరంగా ఉంటారు. దూరం అంటే ఒకళ్ళ అభిప్రాయాలు ఒకళ్ళకి కుదరవు, ఒకళ్ళ మాట ఒకళ్ళకి నచ్చదు, ఒకళ్ళు చెప్పింది ఇంకోళ్ళు వినరు, ఒకళ్ళు చెప్పింది ఇంకోళ్ళు చేయరు. అంటే కలిసి ఉన్నా కూడా అలాగే ఉంటారు. ఎడమొహం పెడమొహం లాగా ఉంటారు. అంటే పెళ్ళైన కొత్తల్లో ఆకర్షణ వల్ల 2 పిల్లలు పుట్టేశారు అనుకోండి, ఇద్దరికి పడకపోయినా ఆ పిల్లల కోసం బతుకుతారు. అంతే. పిల్లలకి తండ్రి ఉండాలని తల్లి, ఆ తల్లి ఉండాలని తండ్రి, కొంత అడ్జస్ట్ అయ్యి బతుకుతారు. కానీ అది కూడా తాత్కాలికమే. ఎందుకంటే ఇద్దరిలో ఎవరి పేరులో రాంగ్ నెంబర్ ఎక్కువగా ఉంటాయి, అంటే భార్యాభర్త ఇద్దరి పేర్లో ఎక్కువగా ఉంటే, ముఖ్యంగా భవానీ అనుకోండి, భవానీకి ఆయుర్దాయం ఉంటే భర్త చనిపోయి తన ఒక్కతే మిగులుతుంది, సంసార భారం ఆమె మీద పడుతుంది. ఒకవేళ ఈమెకు ఆయుర్దాయం లేకపోతే ఈమె వెళ్ళిపోతుంది, అర్ధాంతరంగా జీవితాన్ని చాలిచ్చినట్టు అవుతుంది. అందుకని మనం ఈ సంఖ్యాబలాన్ని అర్థం చేసుకునే ప్రాసెస్ అర్థం చేసుకోవాలి. ప్రతి భవానీకి ప్రతి భార్గవికి ఒకేలాగా ఉంటుందని అర్థం కాదు. కానీ ఆ నెంబర్స్ వాళ్ళ జాతకం మీద పనిచేసి ఆ పనిచేసిన ఫలితాలే వాళ్ళ జీవితంలోకి వస్తాయి. ఈ విషయాన్ని గ్రహించాలి, పేరు కరెక్షన్ చేసుకొని తీరాల్సిందే. ఇది చూసి మళ్ళీ గతంలో లాగా మాకు తెలిసిన ఒక భవానీ బాగుందంటే నిన్నటిదాకా బాగుంది, రేపు కూడా బాగుంటుంది, ఎల్లుండి కూడా బాగుంటుంది, జీవితంలో ఎప్పుడు ఆమెకు అనారోగ్య సమస్య తీవ్రంగా రాదు, వచ్చి డ్యామేజ్ అవుతుందని నువ్వు గ్యారంటీ ఇవ్వగలవా? లేదు. మీరు ఇవ్వగలరా నన్ను అడిగితే పేరు కరెక్షన్ చేసుకుంటే ఆమె హ్యాపీగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళగలదు. హ్యాపీగా ఎటువంటి అనారోగ్య సమస్య వచ్చినా సంతోషంగా జీవితాన్ని ముందుకు వెళ్ళగలదు. తనకు ఎంత ఆయుర్దాయం రాస్తుందో అంతవరకు హ్యాపీగా బతకగలదని చెప్పగలుగుతాను.
అర్ధాంతరపు మరణాలు. ఏదైనా బాగా తీవ్రమైన సమస్యలో ఉన్నారనుకోండి గురుగారు, మీ దగ్గరకు వచ్చి నేమ్ కరెక్షన్ చేసుకుంటే అప్పుడు దాకా మరి హెల్త్ పాడైపోయి బాగా డ్యామేజ్ అయిపోతే మరి ఎలా చేంజ్ అవుతుంది అంటారు? అంటే ఒక 30-40% 50% వరకు అయినా కూడా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. 80% డ్యామేజ్ అయిన తర్వాత ఒకవేళ ఈ మనం పేరు స్పెల్లింగ్ కరెక్షన్ ఎనర్జీ ఇచ్చినా కూడా, మా పూజా ఫలం, మా తపఫలం, మా పూజలు ఇవన్నీ కూడా చేసినా కూడా ఛాన్సెస్ అనేది అవతల వాళ్ళు ఉండే పట్టుదలను బట్టి, నేను చెప్పింది చెప్పినట్టు చేసే పట్టుదలను బట్టి ఉంటుంది. ఓకే. అవకాశం అనేది ఉంటుంది, బట్ దాన్ని మనం అందిపుచ్చుకోవాలి. ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అంటే ఇన్నాళ్ళు లేని డిసిప్లిన్ ఇవాళకి వాళ్ళు వచ్చేస్తుంటే తెచ్చుకుంటే బాగానే ఉంటుంది. డిసిప్లిన్ తెచ్చుకొని వాళ్ళు మారి మెంటాలిటీ మార్చుకొని కాస్త మేము చెప్పినట్టుగా ఈ పేరుని రాయటం. ఈ పేరు ఎవరికి బాగా పనిచేస్తుందంటే నమ్మకంతో ఎవరు పేరుని మేము ఇచ్చిన కరెక్షన్ని రాస్తారో వాళ్ళకి బాగా పనిచేస్తుంది. ఎందుకంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ పేరులో ఉండే నెంబరు, మేము చేసే పూజ తపస్సు, ఇవన్నీ కూడా పనిచేస్తాయి. ఎందుకంటే కొంతమంది సంకల్ప సిద్ధి ఎలా ఉంటుందంటే, నా సంకల్పంలో నా దగ్గరికి వచ్చిన వాళ్ళు పేరు కరెక్షన్ చేసుకున్న వాళ్ళందరూ బాగుండాలని ఉంటుంది కాబట్టి అది నాకు కనెక్ట్ అయిన వాళ్ళకే అది కనెక్షన్ అవుతుంది. నమ్మకుండా పక్కన పడేస్తే అది పనిచేయదు. ఇది అద్భుతం, అంటే మాయా మంత్రం మ్యాజిక్ కాదు, ఇది ప్యూర్గా ఎనర్జీ. ఈ ఎనర్జీని మనం తీసుకోవాలి, నెగిటివ్ ఎనర్జీని కట్ చేసేసుకోవాలి, పాజిటివ్ ఎనర్జీని అటాచ్ చేసుకోవాలి. అలా చేసుకోవడం ద్వారా తప్పకుండా వీళ్ళకి మంచి జీవితం ఉంటుంది. ఒక్కొక్క భవానికి, ఒక్కొక్క భార్గవికి రకరకాల సిచ్యుయేషన్స్ ఉంటాయి. ఒక అమ్మాయి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి తను ప్రాణాలు కోల్పోతే, ఇంకో ఆవిడ వాళ్ళ భర్త పేరులో ఈమె కన్నా రాంగ్ నెంబర్ ఇంకెక్కువ ఉందనుకోండి, సో తను ముందు వెళ్ళిపోతాడు. దానివల్ల ఏర్పడిన సంసార భారం ఈమె మీద పడుతుంది. ఏదైనా కూడా ఇప్పుడు ఇద్దరు బతుకున్నంతకాలం కొట్టుకున్నారు, ఇద్దరు బతుకున్నంతకాలం ఎడమొహం పెడమొహంగా ఉన్నారు అనుకోండి, కనీసం బతుకున్నారని ఒక మనిషిని ఒకళ్ళనొకళ్ళు చూసుకోవడానికి ఉంటుంది. ఏమవుతుందంటే అసలు దీంతో పడట్లేదు, ఇది పోయినా బాగుండని అని ఎప్పుడైనా ఎవరన్నా అనుకున్నారనుకోండి, దానివల్ల ఏమవుతుంది, రెండో వాళ్ళ మీద ఈ ఇద్దరు తీసుకునే వెయిట్ని ఒకళ్ళే తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే పిల్లల్ని పెంచి పెద్ద చేయాల్సిన బాధ్యత అనేది ఉంటుంది కదా. డెఫినెట్గా దాన్ని పిల్లల్ని అనాథలుగా సమాజంలోకి వదలలేం కదా. పిల్లల బాధ్యత తీసుకున్నప్పుడు వాళ్ళని గట్టెక్కించాలి. సో ఏదేమైనా సరే ఈ భార్గవైనా వీళ్ళకి ఎట్లా ఉంటుందంటే, ఒక్కో భార్గవికి భర్త దూరం అవడం, డైవర్స్ అవ్వడం, దానివల్ల మెంటల్లీ ఫిజికల్లీ స్ట్రెస్, ఈ పిల్లల్ని ఎలా పెంచాలి, వీళ్ళని ఎలా చదివించాలి, ఎల్కేజీకే లక్షల్లో ఫీజులు కట్టాల్సి వస్తుంది ఏంటి. సో ఇలా అనేక రకాల సమస్యలు. జీవితం అనేది ఒక పోరాటం. ఈ పోరాటంలో మనం కాలకేయుల్లాగా ఓడిపోవాలా, లేకపోతే బాహుబలుల్లాగా జీవితంలో గెలవాలా అనేది మన పేరులో ఉన్న సంఖ్యాబలాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. యుద్ధం అనేది ఎవరికైనా తప్పదు, యుద్ధం అనివార్యం, యుద్ధం ఎవరికైనా తప్పదు. బట్ పేరులో రాంగ్ నెంబర్ ఉన్నవాళ్ళు కాలకేయుల్లాగా ఓడిపోతారు, మంచి నెంబర్ ఉన్నవాళ్ళు సక్సెస్ఫుల్గా గెలిచి విజయాన్ని సాధిస్తారు, జీవితాన్ని గ్రహస్థితి ప్రకారం నడిపించుకోగలుగుతారు. ఏదైనా గ్రహస్థితి ప్రకారమే నడుస్తుంది. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి, ప్రతి వీడియోలో చెప్తున్నా నేను, పేరు వల్ల జీవితం నడవదు, కానీ మీకు వచ్చే కష్టం ఏ మోతాదులో రావాలనేది పేరు మీద ఆధారపడి ఉంటుంది. మీకు వచ్చే కష్టం ఓ జ్వరంతో పోతుంది అంటే అది మంచి నెంబర్ లక్షణం. మీకు వచ్చే కష్టం క్యాన్సర్ రూపంలో వచ్చిందంటే అది పేరులో ఉన్న రాంగ్ నెంబర్ లక్షణం. ఆ క్యాన్సరు కొన్నాళ్ళ పాటు మందు వాడుతున్నాను, మెరుగైంది, నయమైంది అనేది పేరులో ఉన్న మంచి నెంబర్ లక్షణం. ఆ క్యాన్సర్ రోజు రోజుకి పెరుగుతుంది, ఎన్ని కీమోథెరపీలు ఇచ్చినా రికవర్ అవ్వట్లేదు, మనిషి రోజు రోజుకి క్షీణించిపోతున్నాడు అనేది నెగిటివ్ నెంబర్ లక్షణం. ఇది అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి. ఈ న్యూమరాలజీ సంఖ్యాబలం అనేది ప్రతి ఒక్కళ్ళకి అర్థమయ్యి వాళ్ళ జీవితాలని, వాళ్ళ పిల్లల జీవితాలని బాగు చేయాలని ప్రతిరోజు నేను తపస్సు చేయని రోజు లేదనమాట. ఎందుకంటే ఈ కలియుగంలో మన చేతుల్లో ఉన్నది ఈ పేరులో ఉన్న నెంబర్ని సరి చేసుకోవటం ఒక్కటే తప్ప వేరొక మార్గమే లేదు.
కర్మఫలాన్ని ఎవరైనా అనుభవించక తప్పదు. పేరుని కరెక్షన్ చేసుకున్నా సరే కర్మఫలాన్ని అనుభవించక తప్పదు. అంతే. బాగా అర్థం చేసుకోండి. పేరుని కరెక్షన్ చేసుకున్నంత మాత్రాన మీ కర్మ తొలగిపోయి మీరు శ్రీ మహావిష్ణువు అయిపోతారని చెప్పట్లా. అవును. పేరుని కరెక్షన్ చేసుకున్న వాళ్ళు వచ్చే కష్టాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని ముందుకెళ్ళగలుగుతారు. కరెక్షన్ చేసుకోకపోతే ఆ కష్టానికి మనం బలవ్వాల్సి వస్తుంది అని చెప్తున్నా. అదే. అంటే ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ ఉంది, ఒక బాల్ వేసాడు, ఆ బాల్కి వికెట్ పడిపోవడం పేరులో ఉన్న నెగిటివ్ నెంబర్ లక్షణం, ఆ బాల్ని 6 కొట్టడం పేరులో మంచి నెంబర్ లక్షణం. అర్థమైందా? అర్థం. ఇది అంటే మన జీవితానికి అన్వయించుకోండి. మన మీదకి బాల్ వస్తుంది అంటే ఒక కష్టం వస్తుంది, అత్యంత వేగంతో వస్తుంది, దాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాలంటే మన పేరు బాగుండాలి. అంతే. లేదా ఆ సమస్యకి బలైపోయే తత్వాన్ని ఈ పేరులో ఉన్న రాంగ్ నెంబర్స్ మనకి ఇస్తాయి. ఓకే. కనుక జాగ్రత్తగా ఉండాలి. మనని మనం కాపాడుకోవాలి, మన పిల్లల్ని కాపాడాలి. ఓకే గురుగారు. సో విన్నారు కదా, భవానీ భార్గవి పేరు గురించి గురుగారు చాలా క్లియర్గా చెప్పారు. ఇంకా మీకు ఏమైనా సందేహం ఉన్నా, ఏదైనా నేమ్ కరెక్షన్స్ చేసుకోవాలన్నా గురుగారిని సంప్రదించాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఇదేనండి ఇవాళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. ఆయుష్మతి భవ.